హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 3rd చాప్టర్ ద లిటిల్ గర్ల్ ఈ చాప్టర్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు వేరే వీడియోలు ఏమైనా కావాలి అన్నా కామెంట్ కానీ, నా ఇన్స్టాగ్రామ్లో కానీ, ఈమెయిల్లో కానీ మెసేజ్ చేయండి. బిఫోర్ యూ రీడ్, మన చాప్టర్ చదవడానికి ముందు, డూ యూ ఫీల్ యు నో యువర్ పేరెంట్స్ బెటర్ నౌ దాన్ వెన్ యు ఆర్ మచ్ యంగర్? డూ యూ ఫీల్, నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? యు నో యువర్ పేరెంట్స్ బెటర్ నౌ, నీ తల్లిదండ్రుల్ని నువ్వు ఇప్పుడు బాగా తెలుసుకున్నావు. దాన్ వెన్ యు ఆర్ మచ్ యంగర్, నువ్వు చిన్న వయసులో ఉన్నప్పటికంటే ఇప్పుడు మీరు కొంచెం పెద్దగా అయ్యారు కదా, ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రుల్ని ఇంకా బాగా అర్థం చేసుకున్నారు, మీ ఇంకా బాగా వాళ్ళని తెలుసుకున్నారా? Perhaps you now understand the reasons for some of their actions that used to upset you earlier. చిన్న వయసులో మీకు మీ పెద్దలు ఎందుకు మీ మీద కోపడుతున్నారు, ఎందుకు వాళ్ళు అలాగా స్ట్రిక్ట్గా ఉన్నారు అనేది మీకు అర్థం కాక, అప్పుడప్పుడు మీకు మీ తల్లిదండ్రులు చేసేది అర్థం కాక మీరు అప్సెట్ అవుతూ ఉంటారు. ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, నేను అడిగింది ఇవ్వరు, ఇలాగా అప్సెట్ అవుతూ ఉంటారు చిన్న వయసులో కదా. కానీ ఇప్పుడు మీరు పెద్దగా అయ్యే కొద్దీ కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అన్నది కదా. దిస్ స్టోరీ అబౌట్ ఎ లిటిల్ గర్ల్ whose feelings for her father change from fear to understanding will probably find an echo in every home. ఈ స్టోరీ, ఇప్పుడు మనం చదివే ఈ స్టోరీ అబౌట్ ఎ లిటిల్ గర్ల్, ఒక చిన్న పాప గురించి. హూజ్ ఫీలింగ్స్ ఫర్ హర్ ఫాదర్, ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న పట్ల ఉన్న ఫీలింగ్స్ చేంజ్ ఫ్రమ్ ఫియర్ టు అండర్స్టాండింగ్. ఫియర్ అంటే భయం, అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం. వాళ్ళ నాన్న పట్ల ఆ అమ్మాయికి, ఆ చిన్న పాపకి ఉన్న ఫీలింగ్ మొదట్లో భయము, అది చేంజ్ అయింది దేనిలాగా, అండర్స్టాండింగ్ లాగా. ఈ స్టోరీ చదివితే మీకు ఆ విషయం తెలుస్తుంది మొత్తం. విల్ ప్రాబబ్లీ ఫైండ్ అన్ ఎకో ఇన్ ఎవ్రీ హోమ్. ఈ స్టోరీ వల్ల మీరు అది ప్రతి ఇంట్లోనూ, ఈ స్టోరీ తెలుసుకున్న ప్రతి ఇంట్లోనూ అది ప్రతిధ్వనిస్తుంది. అంటే ప్రతి ఇంట్లో కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద భయాన్ని పోగొట్టుకుని వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. To the little girl, he was a figure to be feared and avoided. To the little girl, ఆ చిన్న పాపకి, he was a figure to be feared, అతను భయపడాల్సిన వ్యక్తి. అంటే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అతను చూసి భయపడుతూ ఉంటుంది. అండ్ అవాయిడెడ్, ఎప్పుడు కూడా అతన్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అతన్ని తప్పించుకొని తిరగడం, అతని దగ్గరికి ఎక్కువ వెళ్ళకపోవడం, ఇట్లా తప్పించుకుంటూ ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ గోయింగ్ టు వర్క్ he came into her room and gave her a casual kiss, to which she responded with goodbye father. ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు ఉదయం, బిఫోర్ గోయింగ్ టు వర్క్, పనికి వెళ్ళడానికి ముందు, he came into her room, అతను వాళ్ళ నాన్న ఆ అమ్మాయి ఇంట్లోకి వస్తాడనమాట, ఆ అమ్మాయి రూమ్లోకి. అండ్ గేవ్ హర్ ఏ క్యాజువల్ కిస్, అమ్మాయికి ఒక ముద్దు పెట్టి వెళ్తాడు. ప్రతిరోజు అతను పనికి వెళ్ళే ముందు ఆ అమ్మాయి రూమ్లోకి వచ్చి ఆ పాపకి ఒక ముద్దు పెడతాడు. టు విచ్, దానికి ఆ అమ్మాయి షీ రెస్పాండెడ్ విత్
గుడ్ బై ఫాదర్, గుడ్ బై నాన్న అని చెప్పేసి ఆ పాప రెస్పాండ్ అవుతుంది. అండ్ ఓ, there was a glad sense of relief when she heard the noise of the carriage growing fainter and fainter down the long road. క్యారేజ్ అంటే అదొక రకం గుర్రబండి లాగా ఉంటుంది. అది పాతకాలంలో వాడేవారు ఎక్కడికైనా మనుషుల్ని తీసుకెళ్ళడానికి. ఆ క్యారేజ్లో వెళ్తాడు వాళ్ళ నాన్న రోజు. అండ్ ఓ, దేర్ వాజ్ ఎ గ్లాడ్ సెన్స్ ఆఫ్ రిలీఫ్. ఆ అమ్మాయికి ఇంకా చాలా రిలీఫ్గా వచ్చేస్తుంది. ఎప్పుడు? వెన్ షీ హర్డ్ ద నాయిస్ ఆఫ్ ద క్యారేజ్. ఆ అమ్మాయి ఆ క్యారేజ్ అంటే ఆ బండి వెళ్తున్న సౌండ్ వింటున్నప్పుడు. గ్రోయింగ్ ఫెయింటర్ అండ్ ఫెయింటర్. ఇక్కడ గ్రోయింగ్ అంటే పెరుగుతుంది కాదు, ఫెయింటర్ అంటున్నారు. గ్రోయింగ్ ఫెయింటర్ అంటే తగ్గుతూ ఉంది, ఫెయింటర్ అంటే ఆ శబ్దం తగ్గిపోతూ ఉండటం. డౌన్ ద లాంగ్ రోడ్, ఆ పొడవైన దారి గుండా వాళ్ళ నాన్న వెళ్ళే ఆ క్యారేజ్, ఆ బండి యొక్క శబ్దం తగ్గుతూ తగ్గుతూ వెళ్ళే కొద్దీ ఆ అమ్మాయికి చాలా రిలీఫ్గా ఉంటుంది. అంటే ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న అంటే చాలా చాలా భయం. వాళ్ళ నాన్న రోజు పనికి వెళ్ళే ముందుగా వచ్చి కిస్ చేసి ఆ అమ్మాయికి తర్వాత వెళ్తాడు కదా, అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి బాయ్ చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న బండి వెళ్తుంటే అమ్మాయి వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అంత భయం ఉంది ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న అంటే. ఇన్ ద ఈవినింగ్ when he came home, she stood near the staircase and heard his loud voice in the hall. In the evening, సాయంత్రానికి, when he came home, వాళ్ళ నాన్న పని నుంచి తిరిగి వస్తాడు కదా, అతను తిరిగి ఇంటికి వచ్చినప్పుడు she stood near the staircase, ఆ అమ్మాయి మెట్ల దగ్గర నిలబడతాడట. అండ్ హర్డ్ హిస్ లౌడ్ వాయిస్ ఇన్ ద హాల్, అమ్మాయి మెట్ల పైన నుంచి పైన మెట్ల దగ్గర నిలబడుతుంది. ఆయన వాళ్ళ నాన్న ఇంట్లోకి రాగానే వాళ్ళ నాన్న గొంతు వింటది. వాళ్ళ నాన్న గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. ఏమని? బ్రింగ్ మై టీ ఇన్ టు ద డ్రాయింగ్ రూమ్, నా టీని డ్రాయింగ్ రూమ్ లోకి తీసుకొని రా అని చెప్పేసి అరుస్తాడు వాళ్ళ భార్యని. ఇంట్లోకి రాగానే వాళ్ళ నాన్న గట్టిగా చెప్తున్నాడు వాళ్ళ భార్యకి. ఏమని? నా టీని నా డ్రాయింగ్ రూమ్ లోకి తీసుకొని రా అని చెప్పేసి. హ్యాజంట్ ద పేపర్ కమ్ యెట్, పేపర్ వచ్చిందా? అక్కడ వాళ్ళకి సాయంత్రం పేపర్ వస్తుంది అనుకుంటా. హ్యాజంట్ ద పేపర్ కమ్ యెట్, పేపర్ వచ్చిందా అని అడుగుతున్నాడు. మదర్, గో అండ్ సీ ఇఫ్ మై పేపర్స్ అవుట్ దేర్, వాళ్ళ అమ్మని కూడా కాకేస్తున్నాడు. ఏమని? అమ్మ వెళ్ళి చూడు నా పేపర్స్ అక్కడ ఉన్నాయేమో. అండ్ బ్రింగ్ మీ మై స్లిప్పర్స్, అలాగే నా స్లిప్పర్స్ తీసుకురా అనేసి. స్లిప్పర్స్ చెప్పులు తెలుసు కదా, ఆ స్లిప్పర్స్ చెప్పులు తీసుకురా అని చెప్పేసి వాళ్ళ అమ్మని కూడా కేకేస్తున్నాడు. ఆ మాటలు ఆ అమ్మాయి పైన మెట్ల దగ్గర నిలబడి వింటోంది. కేజియా మదర్ వుడ్ కాల్ టు హర్, కేజియా అని చెప్పేసి ఆ పాప వాళ్ళ అమ్మ ఆ పాపని పిలుస్తుంది. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ గర్ల్ యు కెన్ కమ్ డౌన్ అండ్ టేక్ ఆఫ్ ఫాదర్స్ బూట్స్, అమ్మా నువ్వు మంచి పిల్లవైతే వచ్చి కిందకి రా, కిందకి వచ్చి నాన్న బూట్లు తీసేయి అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఆ చిన్న పాపని పిలుస్తుంది. వాళ్ళ నాన్న అలసిపోయి వచ్చాడు కదా, రాగానే డ్రాయింగ్ రూమ్లోకి నా కాపీ తీసుకున్నా, నా టీ డ్రాయింగ్ రూమ్లోకి తీసుకొని రా, అలాగే నా పేపర్ వచ్చిందా అని చెప్పేసి వాళ్ళ అమ్మని పేపర్ కోసము స్లిప్పర్స్ కోసము కేకేస్తున్నాడు. అప్పుడు వాళ్ళమ్మ, ఆ పాప వాళ్ళమ్మ, కేజియా నువ్వు ఒక మంచి పాప అయితే కిందకు వచ్చి నాన్న బూట్లు తీసేయి అని చెప్పి పాపని కూడా పిలుస్తుంది కదా. చిన్నపిల్లలకి చిన్న చిన్న పనులు కూడా చెప్తూ ఉంటారు కదా ఇంట్లో, అలాగే వాళ్ళ అమ్మ చెప్పింది వాళ్ళ నాన్న బూట్లు తీయమని. స్లోలీ ద గర్ల్ వుడ్ స్లిప్ డౌన్ ద స్టేర్స్, మోర్ స్లోలీ స్టిల్ అక్రాస్ ద హాల్,
and push open the drawing room door. Slowly, నెమ్మదిగా, the girl would slip down the stairs. ఆ పాప నెమ్మదిగా ఆ మెట్లు దిగి కిందికి వస్తుంది, ఏ శబ్దం చేయకుండా. మోర్ స్లోలీ, ఇంకా నెమ్మదిగా, స్టిల్ అక్రాస్ ద హాల్, ఇంకా అమ్మాయి చాలా నెమ్మదిగా ఆ హాల్ గుండా నడుచుకుంటూ వెళ్తుంది. అండ్ పుష్ ఓపెన్ ద డ్రాయింగ్ రూమ్ డోర్, వాళ్ళ నాన్న వెళ్ళిన ఆ డ్రాయింగ్ రూమ్ డోర్ని నెమ్మదిగా పుష్ చేస్తుంది, నెట్టుతుంది ఓపెన్ చేయడానికి. అంత భయపడుతుంది వాళ్ళ నాన్న అంటే ఆ పాప. అందుకే మెట్లు దిగడము శబ్దం చేయకుండా నిదానంగా కిందికి వచ్చి గదిలోకి కూడా నిదానంగా వెళ్తుంది, డ్రాయింగ్ రూమ్ దగ్గరకు కూడా కదా. బై దట్ టైమ్ హీ హ్యాడ్ హిస్ spectacles on and looked at her over them in a way that was terrifying to the little girl. By that time, అంటే ఆ సమయానికి, he had his spectacles on, అతని కళ్ళజోడు పెట్టుకుంటాడు అనమాట. డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి కళ్ళజోడు పెట్టుకొని ఉంటాడు ఆ అమ్మాయి అంత నిదానంగా వెళ్ళేసరికల్లా. అండ్ లుక్ ఎట్ హర్ ఓవర్ దెమ్, ఆ కళ్ళజోడు పెట్టుకొని ఆ కళ్ళజోడు పైనుంచి ఆ అమ్మాయిని చూస్తాడు. ఇన్ ఏ వే, ఏ విధంగా చూస్తాడంటే, దట్ వాస్ టెర్రిఫైయింగ్ టు ద లిటిల్ గర్ల్, ఆ పాపకి అది చాలా భయంకరంగా ఉంటుంది, వాళ్ళ నాన్న చూసే చూపు కూడా అంతగా భయపడుతూ ఉంటుంది ఆ పాప. వెల్ ఏజియా, హరీ అప్ అండ్ పుల్ ఆఫ్ దీస్ బూట్స్ అండ్ టేక్ దెమ్ అవుట్ సైడ్. మంచిది కేజీఆ, తొందరగా రా, హరీ అప్, తొందరగా రా, పుల్ ఆఫ్ తీసేయి, దీస్ బూట్స్, ఈ బూట్లు తీసేయి, అండ్ టేక్ దెమ్ అవుట్ సైడ్, వాటిని బయటకి తీసుకెళ్ళు. హ్యావ్ యూ బీన్ ఏ గుడ్ గర్ల్ టుడే, ఈ రోజంతా నువ్వు మంచి పాపలాగా ఉన్నావా అని చెప్పేసి అడుగుతాడు వాళ్ళ నాన్న. ఐ డోంట్ నో ఫాదర్ అని అమ్మాయి భయంగా చెప్తుంది. ఐ డోంట్ నో అని, నాకు తెలియదు నాన్న అనేసి. నువ్వు మంచి పాపలాగా ఉన్నావా మంచి గర్ల్ లాగా ఉన్నావా అంటే నాకు తెలియదు అంటోంది భయంతో. యూ డోంట్ నో, నీకు తెలీదా? ఇఫ్ యూ స్టటర్ లైక్ దట్, మదర్ విల్ హ్యావ్ టు టేక్ యూ టు ద డాక్టర్. ఇఫ్ యూ స్టటర్ లైక్ దట్, నువ్వు అలా నత్తిగా మాట్లాడుతూ ఉంటే, మదర్ విల్ హ్యావ్ టు టేక్ యూ టు ద డాక్టర్, మీ అమ్మ నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటున్నాడు. అంతే కదా, చిన్నపిల్లలు నత్తిగా మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు కదా, మాటలు సరిగ్గా రావట్లేదని చెప్పేసి. అందుకని వాళ్ళ నాన్న, నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది మీ అమ్మాయి ఇలా నత్తి మాట్లాడుతుంటే అని చెప్తున్నాడు. She never stuttered with other people, had quite given it up, but only with father, because then she was trying so hard to say the words properly. She never stuttered with other people. వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అమ్మాయి ఎప్పుడు కూడా నత్తిగా ఎప్పుడు మాట్లాడలేదు. హ్యాడ్ క్వైట్ గివెన్ ఇట్ అప్, అది ఎప్పుడో మానేసింది, ఎప్పుడో చిన్న వయసులో నత్తిగా మాట్లాడేది, కానీ ఇప్పుడు అలా ఏం మాట్లాడట్లేదు వేరే వాళ్ళతో. బట్ ఓన్లీ విత్ ఫాదర్, కేవలం వాళ్ళ నాన్నతో మాత్రమే అమ్మాయి నత్తిగా మాట్లాడుతుంది. బికాస్ దెన్ షీ వాస్ ట్రయింగ్ సో హార్డ్ టు సే ద వర్డ్స్ ప్రాపర్లీ. ఆ అమ్మాయి ట్రయింగ్ సో హార్డ్, చాలా కష్టపడి ప్రయత్నిస్తోంది. టు సే ద వర్డ్స్ ప్రాపర్లీ, అమ్మాయి భయంతో ఉంది కదా వాళ్ళ నాన్న అంటే, ఆ భయం వల్ల ఆ పదాలని చెప్పడానికి చాలా కష్టపడి ఆ పదాలని స్పష్టంగా చెప్పాలని ప్రయత్నిస్తోంది. అందుకే అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడేటప్పుడు మాత్రమే నత్తిగా మాట్లాడుతోంది. వాట్స్ ద మ్యాటర్, ఏంటి విషయం? వాట్ ఆర్ యూ లుకింగ్ సో రిచ్ అబౌట్, నువ్వు ఎందుకని అంత నిరుత్సాహంగా హ్యాపీగా లేకుండా ఉన్నావు?
ఎందుకంత బాధగా చూస్తున్నావు? మదర్, ఐ విష్ యు థాట్ దిస్ చైల్డ్ నాట్ టు అపియర్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూసైడ్. వాళ్ళ అమ్మతో అంటున్నాడు, ఐ విష్ యు థాట్ దిస్ చైల్డ్. ఈ చిన్న పాపకి నువ్వు నేర్పించావని నేను అనుకుంటున్నాను. నాట్ టు అపియర్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూసైడ్. ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉండకుండా, ఏదో అయిపోతుంది అన్నట్టుగా ఉండకుండా నువ్వు ఆ పాపకి నేర్పించావని నేను అనుకుంటున్నాను. హియర్ కేజియా, క్యారీ మై టీ కప్ బ్యాక్ టు ద టేబుల్ కేర్ఫుల్లీ. హియర్, ఇదిగో కేజియా, క్యారీ మై టీ కప్, నా టీ కప్ మోసుకెళ్ళు, బ్యాక్ టు ద టేబుల్ కేర్ఫుల్లీ, టేబుల్ దగ్గరికి నా టీ కప్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పేసి వాళ్ళ నాన్న తాగుతున్న టీ కప్ ఆ అమ్మాయికి ఇస్తున్నాడు. He was so big, his hands and his neck, especially his mouth, when he yawned. He was so big. అతను చాలా పెద్దగా ఉంటాడు వాళ్ళ నాన్న. హిస్ హ్యాండ్స్, అతని చేతులు పెద్దగా ఉంటాయి. హిస్ నెక్, మెడ పెద్దగా ఉంటుంది. ఎస్పెషల్లీ హిస్ మౌత్, అతని నోరు కూడా పెద్దగా ఉంటుంది. వెన్ హీ యాన్డ్, ఆవలిస్తున్నప్పుడు నోరు బాగా పెద్దగా తెరుస్తారు కదా, వాళ్ళ నాన్న అలా ఆవలిస్తున్నప్పుడు కూడా నోరు చాలా పెద్దగా కనిపిస్తుంది ఈ అమ్మాయికి. థింకింగ్ అబౌట్ హిమ్ అలోన్ వాజ్ లైక్ థింకింగ్ అబౌట్ ఎ జాయింట్. వాళ్ళ నాన్న గురించి ఆ అమ్మాయి ఆలోచించడం కూడా అమ్మాయికి ఒక పెద్ద జాయింట్తో, వాళ్ళ నాన్న గురించి ఆలోచించడం కూడా అమ్మాయికి ఎలా ఉంటుందంటే ఒక పెద్ద జాయింట్. జాయింట్ అంటే చాలా చాలా పెద్దగా ఉన్న మనుషులని, ఆ పెద్ద జాయింట్ గురించి ఆలోచించినట్టుగా ఉంటుంది ఆ అమ్మాయికి. ఆన్ సండే ఆఫ్టర్నూన్స్ గ్రాండ్ మదర్ సెంట్ హర్ డౌన్ టు ద డ్రాయింగ్ రూమ్ టు హ్యావ్ ఎ నైస్ టాక్ విత్ ఫాదర్ అండ్ మదర్. ఆన్ సండే ఆఫ్టర్నూన్స్, ఆదివారం మధ్యాహ్నం టైంలో, గ్రాండ్ మదర్ సెంట్ హర్ డౌన్, వాళ్ళ నాన్నమ్మ ఆ పాపని కిందకి పంపిస్తుంది. టు ద డ్రాయింగ్ రూమ్లోకి. టు హ్యావ్ ఎ నైస్ టాక్ విత్ ఫాదర్ అండ్ మదర్, మీ అమ్మ నాన్నతో కాసేపు మంచిగా మాట్లాడరాపో అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ పంపిస్తుంది పాపని. బట్ ద లిటిల్ గర్ల్ ఆల్వేస్ ఫౌండ్ మదర్ రీడింగ్ అండ్ ఫాదర్ స్ట్రెచ్డ్ అవుట్ ఆన్ ద సోఫా. ఆ పాప కిందికి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా చదువుతూ ఉంటుంది, వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా ఆ సోఫా మీద పడుకొని ఉంటాడనమాట. హిస్ హ్యాండ్ కర్చీఫ్ ఆన్ హిస్ ఫేస్, వాళ్ళ నాన్న హ్యాండ్ కర్చీఫ్ ఆయన మొహం మీద వేసుకొని, హిస్ ఫీట్ ఆన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కుషన్స్, అక్కడ సోఫా మీద ఉన్న మంచి కుషన్స్ మీద అతని కాళ్ళు పెట్టుకొని ఉంటాడు. స్లీపింగ్ సౌండ్లీ అండ్ స్నోరింగ్, తను గట్టిగా పెడుతూ పడుకొని ఆ హ్యాండ్ కర్చీఫ్ మొహం మీద వేసుకొని పడుకొని ఉంటాడు. ఇక్కడ మీకు 7 అని చెప్పేసి పారాగ్రాఫ్ ఉంది కదా, ఇది యాక్చువల్గా ఇక్కడ ప్రింట్ మిస్టేక్ వచ్చింది, ఇది ఇక్కడ ఉండకూడదు. 4 తర్వాత 5 కదా రావాల్సింది, సో ఇక్కడ 4 తర్వాత 7 వచ్చింది, ఇది ఇక్కడ ఉండాల్సింది కాదు. నెక్స్ట్, she sat on a stool, gravely watched him until he woke and stretched and asked the time, then looked at her. వాళ్ళ నాన్న అక్కడ పడుకొని ఉన్నాడు సోఫాలో, వాళ్ళ అమ్మేమో పుస్తకం చదువుతూ ఉంది కదా. she sat on a stool, ఆ అమ్మాయి ఒక స్టూల్ మీద కూర్చుంది. gravely watched him, వాళ్ళ నాన్ననే అలా చూస్తూ ఉంది, భయపడుతూ, వాళ్ళ నాన్న వైపు భయపడుతూ అలాగే చూస్తూనే ఉంది. అంటిల్ హీ వోక్, ఆయన లేచే వరకు. అండ్ స్ట్రెచ్డ్, లేచిన తర్వాత కాళ్ళు చేతులు ఇలా చాపుతారు కదా, బాగా స్ట్రెచ్ చేస్తారు కదా, అలా స్ట్రెచ్ చేసి లేచే వరకు వాళ్ళ నాన్నని అలా భయంగా చూస్తూనే ఉంది ఆ స్టూల్ మీద కూర్చొని. అండ్ ఆస్క్డ్ ద టైం,
వాళ్ళ నాన్న లేచి టైం ఎంత అని అడుగుతున్నాడు. దెన్ లుక్డ్ ఎట్ హర్, ఆ అమ్మాయి వైపు చూశాడు. డోంట్ స్టేర్ సో, ఏజియా, యు లుక్ లైక్ ఏ లిటిల్ బ్రౌన్ ఆల్. అలా చూడొద్దు తదేకంగా, నువ్వు ఒక చిన్న బ్రౌన్ గుడ్లగూబలాగా ఉన్నావు అలా చూస్తుంటే అన్నాడు. వన్ డే when she was kept indoors with a cold, her grandmother told her that father's birthday was next week and suggested she should make him a pin cushion for a gift out of a beautiful piece of yellow silk. ఆ అమ్మాయి చలికాలంలో అంటే చల్లగా ఉందని చెప్పేసి ఇంట్లోనే ఉన్నప్పుడు హర్ గ్రాండ్ మదర్ టోల్డ్ హర్, వాళ్ళ నాన్నమ్మ ఆ విధంగా చెప్పింది, దట్ ఫాదర్స్ బర్త్డే వాజ్ నెక్స్ట్ వీక్, వాళ్ళ నాన్న పుట్టినరోజు వచ్చే వారమే ఉంది అని చెప్పింది. అండ్ సజెస్టెడ్ హీ షుడ్ మేక్ హిమ్ ఎ పిన్ కుషన్ ఫర్ ఎ గిఫ్ట్. ఆ పాపకి, మీ నాన్నకి బర్త్డే ఉంది నెక్స్ట్ వీక్, ఒక పిన్ కుషన్ ని తయారు చెయ్యి మీ నాన్నకి గిఫ్ట్ కి అని చెప్పింది. అవుట్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఎల్లో సిల్క్, పసుపు రంగు పట్టు వస్త్రంతో దాన్ని తయారు చేయమని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ పాపకి సజెషన్ చేసింది. మీ నాన్న బర్త్డే ఉంది కదా, గిఫ్ట్ ఇవ్వు అని. laboriously with a double cotton, the little girl stitched 3 sides, but what to fill it with? Laboriously with a double cotton, the little girl stitched 3 sides. ఆ అమ్మాయి చాలా కష్టపడి, laboriously అంటే విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ డిఫికల్టీ, చాలా కష్టపడి అమ్మాయి ఒక డబుల్ కాటన్తో, ద లిటిల్ గర్ల్ స్టిచ్డ్ 3 sides, ఒక 3 వైపులా అమ్మాయి కుట్టింది. 3 వైపులా కుట్టి 4వ వైపు నుంచి దాంట్లోకి ఏదైనా ఫిల్ చేసి తర్వాత 4వ వైపు కుట్టేస్తారు కదా, ఫస్ట్ 3 వైపులా కుట్టింది. బట్ వాట్ టు ఫిల్ ఇట్ విత్, దాన్ని ఏమితో నింపాలి? దట్ వాజ్ ద క్వశ్చన్. అదే ఇప్పుడు అమ్మాయికున్న ప్రశ్న. ద గ్రాండ్ మదర్ వాజ్ అవుట్ ఇన్ ద గార్డెన్ అండ్ షీ వాండర్డ్ ఇన్ టు మదర్స్ బెడ్రూమ్ టు లుక్ ఫర్ స్క్రాప్స్. వాళ్ళ నాన్నమ్మేమో బయట గార్డెన్ లో ఉంది, అవుట్ ఇన్ ద గార్డెన్, గార్డెన్ లోపల ఉంది వాళ్ళ నాన్నమ్మ. అండ్ షీ వాండర్డ్ ఇన్ టు మదర్స్ బెడ్రూమ్, ఈ చిన్న పాప వాళ్ళ అమ్మ బెడ్రూమ్ లోకి వెళ్ళింది. వెళ్ళి టు లుక్ ఫర్ స్క్రాప్స్, ఎందుకు వెళ్ళింది? అక్కడ చిన్న చిన్న ముక్కలు, గుడ్డ ముక్కలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి వెతకడానికి వెళ్ళింది. చిన్న చిన్న పేపర్ ముక్కలు కానీ గుడ్డ ముక్కలు కానీ. ఆన్ ద బెడ్ టేబుల్ షీ డిస్కవర్డ్ ఎ గ్రేట్ మెనీ షీట్స్ ఆఫ్ ఫైన్ పేపర్, gathered them up, tore them into tiny pieces and stuffed her case, then showed up the 4th side. వాళ్ళ అమ్మ బెడ్రూమ్ లో ఆ పాప ఆ చిన్న చిన్న ముక్కలు ఏవైనా దొరుకుతాయని ఎత్తుతుంటే, ఆన్ ద బెడ్ టేబుల్, ఆ టేబుల్ మీద, బెడ్ పక్కన ఉన్న ఒక టేబుల్ మీద, షీ డిస్కవర్డ్, అమ్మాయి కనిపెట్టింది ఏంటి? ఎ గ్రేట్ మెనీ షీట్స్ ఆఫ్ ఫైన్ పేపర్, ఒక మంచి పేపర్లు చాలా ఉన్నాయి అక్కడ ఆ టేబుల్ మీద. ఆ పేపర్లు చాలా ఉన్నాయి, అవి బాగానే ఉన్నాయి, వాటిని తీసుకుంది. గ్యాదర్డ్ దెమ్ అప్, అమ్మాయి వాటిని మొత్తం చేతిలోకి తీసుకుంది. టోర్ దెమ్ ఇంటూ టైనీ పీసెస్, అవన్నిటిని చింపి చిన్న చిన్న ముక్కలు చేసింది. అండ్ స్టఫ్డ్ హర్ కేస్, అమ్మాయి అది పిల్లో తయారు చేస్తుంది కదా కుషన్, ఆ కుషన్ లోకి ఆ చిన్న చిన్న ముక్కలన్నిటిని స్టఫ్డ్ అంటే కూరింది. దెన్ షూడ్ అప్ ద 4th సైడ్, ఈ 4వ వైపు కూడా కుట్టేసేసింది. దట్ నైట్ దేర్ వాజ్ ఏ హ్యూ అండ్ క్రై ఇన్ ద హౌస్, ఆ రోజు రాత్రి దేర్ వాజ్ ఏ
క్యూ అండ్ క్రై. క్యూ అండ్ క్రై అంటే యాంగ్రీ ప్రొటెస్ట్ అని, చాలా కోపంగా అరుస్తున్నారు ఆ ఇంట్లో ఆ రాత్రి. ఫాదర్స్ గ్రేట్ స్పీచ్ ఫర్ ద పోర్ట్ అథారిటీ హ్యాడ్ బీన్ లాస్ట్. వాళ్ళ నాన్న ఇవ్వాల్సిన స్పీచ్ ఏం దగ్గర? పోర్ట్ అథారిటీ దగ్గర స్పీచ్ రాసుకొని పెట్టుకున్నాడు వాళ్ళ నాన్న, ఏం మాట్లాడాలని చెప్పేసి. పోర్ట్ అథారిటీ దగ్గర అక్కడ మాట్లాడాల్సిన ఆ స్పీచ్ సంబంధించిన పేపర్ కనిపించట్లేదు. హ్యాడ్ బీన్ లాస్ట్, అది కనిపించట్లేదు. అందుకని ఆ ఇంట్లో అరుస్తున్నాడు. ఇంకా రూమ్స్ వర్ సెర్చ్డ్, అన్ని రూమ్లు సెర్చ్ చేశారు. సర్వెంట్స్ క్వశ్చన్డ్, పనోళ్ళను కూడా అడిగినారు. ఫైనల్లీ మదర్ కేమ్ ఇన్ టు కేజియాస్ రూమ్. చివరికి వాళ్ళమ్మ కేజియా రూమ్లోకి వచ్చింది. కేజియా, ఐ సపోజ్ యూ డిడెంట్ సీ సమ్ పేపర్స్ ఆన్ ఎ టేబుల్ ఇన్ అవర్ రూమ్. కేజియా, ఐ సపోజ్, నేను అనుకుంటున్నాను, యూ డిడెంట్ సీ సమ్ పేపర్స్, నువ్వు కొన్ని పేపర్లు చూడలేదు, ఆన్ ఏ టేబుల్ ఇన్ అవర్ రూమ్, మా రూమ్లో నువ్వు టేబుల్ మీద ఏ పేపర్లు చూడలేదని నేను అనుకుంటున్నాను, కరెక్టేనా అన్నట్టుగా క్వశ్చన్ అడిగింది. ఓ ఎస్, షీ సెడ్, చూశాను. ఎస్, ఐ టోర్డ్ దెమ్ అప్ ఫర్ మై సర్ప్రైజ్, నేను వాటిని చింపి డాడీకి గిఫ్ట్ తయారు చేయడానికి చింపాను అని చెప్పేసి చెప్పింది. వాట్, వాళ్ళమ్మ స్క్రీమ్డ్ మదర్. వాట్ అని గట్టిగా అమ్మాయి మీద అరిచింది వాళ్ళమ్మ. కమ్ స్ట్రైట్ డౌన్ టు ద డైనింగ్ రూమ్ దిస్ ఇన్స్టాంట్. కమ్ స్ట్రైట్ డౌన్, నువ్వు స్ట్రైట్ గా కిందకి రా. టు ద డైనింగ్ రూమ్ దగ్గరికి. దిస్ ఇన్స్టాంట్, ఇప్పుడే. వాళ్ళమ్మ ఇంకా పాప మీద వచ్చేసింది. అండ్ షీ వాజ్ డ్రాగ్డ్ డౌన్ టు వేర్ ఫాదర్ వాజ్ పేసింగ్ టు అండ్ ఫ్రో, హ్యాండ్స్ బిహైండ్ హిస్ బ్యాక్. షీ వాజ్ డ్రాగ్డ్ డౌన్, ఆ అమ్మాయిని బలవంతంగా కిందికి తీసుకొచ్చేసారు. టు వేర్, ఎక్కడికంటే ఫాదర్ వాజ్ పేసింగ్ టు అండ్ ఫ్రో. పేసింగ్ టు అండ్ ఫ్రో అంటే అటు ఇటు తిరుగుతూ ఉండటం. ఇలా కాలుగాలిన పిల్లగా అటు ఇటు తిరుగుతున్నారు అంటారు కదా, ఆ విధంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు వాళ్ళ నాన్న అక్కడ డైనింగ్ రూమ్ దగ్గర. హ్యాండ్స్ బిహైండ్ హిస్ బ్యాక్, చేతులు రెండు వెనక్కి పెట్టుకొని ఆందోళనగా తిరుగుతూ ఉన్నాడు. అయ్యే పేపర్లు నాకు కనిపించట్లేదు ఏంటి అనేసి. అక్కడికి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. వెల్, హీ సెడ్ షార్ప్లీ. వాళ్ళ నాన్న వెల్ అంటే ఏమైంది అన్నట్టుగా అడిగాడు. ఆ పాపని ఎందుకు ఇట్లా తీసుకొచ్చేవాళ్ళు. మదర్ ఎక్స్ప్లెయిన్డ్, వాళ్ళ అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసింది జరిగింది ఇది అని చెప్పేసి. హీ స్టాప్డ్ అండ్ స్టార్టెడ్ ఎట్ ద చైల్డ్. వాళ్ళ అమ్మని ఇంకా ఆపేసి వాళ్ళ పాపతో మాట్లాడుతున్నాడు అతను. ఇంకా డిడ్ యూ డూ దట్, నువ్వు చేసావా అది? నో, షీ విస్పర్డ్. అమ్మాయి నెమ్మదిగా నత్తిగానే నో అని చెప్పింది, నేను చేయలేదు అని. మదర్, గో అప్ టు హర్ రూమ్ అండ్ ఫెచ్ డౌన్ ద డామ్ థింగ్. సీ దట్ ద చైల్డ్స్ పుట్ టు బెడ్ దిస్ ఇన్స్టాంట్. వాళ్ళ అమ్మని ఈ విధంగా చెప్పాడు. గో అప్ టు హర్ రూమ్, ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళు. అండ్ ఫెచ్ డౌన్ ద డామ్ థింగ్, దాన్ని తీసుకొని వచ్చాయి కిందికి. సీ దట్ ద చైల్డ్స్ పుట్ టు బెడ్ దిస్ ఇన్స్టాంట్, ఇప్పుడే ఆ పాపని తీసుకెళ్ళి పడుకోబెట్టాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పాడు. క్రయింగ్ టూ మచ్ టు ఎక్స్ప్లెయిన్, షీ లే ఇన్ ద షాడోడ్ రూమ్ వాచింగ్ ద ఈవినింగ్ లైట్ మేక్ ఏ సాడ్ లిటిల్ ప్యాటర్న్ ఆన్ ద ఫ్లోర్. అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఏడుస్తోంది. షీ లే ఇన్ ద షాడోడ్ రూమ్, ఆ రూమ్లో, ఆ నీడ ఉన్న రూమ్లో అమ్మాయి పడుకొని వాచింగ్ ద ఈవినింగ్ లైట్, ఆ సాయంత్రం వెలుగు చాలా తక్కువ ఉంటుంది కదా, మేక్ ఏ సాడ్ లిటిల్ ప్యాటర్న్ ఆన్ ద ఫ్లోర్. ఆ సాయంత్రపు ఎండ అనేది ఆ ఫ్లోర్ మీద
పడిన విధానం కూడా అమ్మాయికి చాలా సాడ్గా బాధాకరంగా అనిపిస్తుంది. దెన్ ఫాదర్ కేమ్ ఇన్ టు ద రూమ్ విత్ ఏ రూలర్ ఇన్ హిస్ హ్యాండ్స్. వాళ్ళ నాన్న చేతిలో ఒక రూలర్తో, ఒక కొలబద్దతో వచ్చాడు అమ్మాయి రూమ్లోకి. ఐ ఆమ్ గోయింగ్ టు బీట్ యూ ఫర్ దిస్ హి సెడ్. నేను నిన్ను ఇప్పుడు కొడతాను నువ్వు చేసిన దానికి అని చెప్పేసి చెప్పాడు. ఓ నో నో, షీ స్క్రీమ్డ్, హైడింగ్ అండర్ ద బెడ్ క్లాత్స్. ఆ అమ్మాయి హైడింగ్ అండర్ ద బెడ్ క్లాత్స్, ఆ బెడ్ మీద ఉన్న ఆ పరుపుల మీద అమ్మాయి దాక్కుంటూ నో నో అని చెప్పేసి అరుస్తోంది, కొట్టకండి అని. హీ పుల్ దెమ్ అసైడ్. అతను ఆ బెడ్ క్లాత్ని పక్కకు తీసేశాడు, పక్కకు లాగేశాడు. సిట్ అప్, కూర్చో నువ్వు పైకి లేచి. హీ ఆర్డర్ వేసాడు. అండ్ హోల్డ్ అవుట్ యువర్ హ్యాండ్స్. నీ చేతులు చాపు, కొట్టడానికి అన్నట్టుగా చేతులు చాపమన్నాడు. యూ మస్ట్ బి థాట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ నాట్ టు టచ్ వాట్ డస్ నాట్ బిలాంగ్ టు యూ. యూ మస్ట్ థాట్, నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. వన్స్ అండ్ ఫర్ ఆల్, ఇప్పటికిప్పుడు ఇది ఇంకా లాస్ట్. వన్స్ అండ్ ఫర్ ఆల్, ఇంక ఇదే చివరికి. నాట్ టు టచ్, ఏది టచ్ చేయకూడదు. వాట్ డస్ నాట్ బిలాంగ్ టు యూ, ఏదైతే నీకు సంబంధం లేదో దాన్ని నువ్వు ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు అని నువ్వు ఇప్పుడు నేర్చుకోవాలి అని చెప్పేసి చేతులు చాపమన్నాడు. బట్ ఇట్ వాజ్ ఫర్ యువర్ బర్త్డే, కానీ అది నీ బర్త్డేకి అని చెప్పేసి ఆ పాప నత్తిగానే చెప్పింది. డౌన్ కేమ్ ద రూలర్ ఆన్ హర్ లిటిల్ పింక్ పామ్స్. ఆ రూలర్ అనేది ఆ అమ్మాయి చేతుల మీద, అమ్మాయి లేత చేతుల మీద పడింది, అంటే కొట్టాడు. అవర్స్ లాటర్, కొన్ని గంటల తర్వాత, వెన్ గ్రాండ్ మదర్ హ్యాడ్ wrapped her in a shawl and rocked her in the rocking chair, the child clung to her soft body. కొన్ని గంటల తర్వాత, వెన్ గ్రాండ్ మదర్ హ్యాడ్ wrapped her in a shawl, ఒక శాల్వాలో ఆ చిన్న పాపని ఇలా చుట్టేసి, రాక్డ్ హర్ ఇన్ ద రాకింగ్ చైర్, అక్కడ ఒక రాకింగ్ చైర్లో, అంటే అటు ఇటు కదలడానికి ఉన్న చైర్లో వాళ్ళ గ్రాండ్ మదర్ కూర్చోబెట్టుకొని, ద చైల్డ్ క్లంగ్ టు హర్ సాఫ్ట్ బాడీ, ఆ పాప వాళ్ళ నాన్నమ్మని గట్టిగా హత్తుకొని ఉంది. వాట్ డిడ్ గాడ్ మేక్ ఫాదర్స్ ఫర్, ఈ సాబ్డ్. అమ్మాయి ఏడుస్తూ ఈ విధంగా అంటుంది, సాబ్డ్ ఏడుస్తూ. వాట్ డిడ్ గాడ్ మేక్ ఫాదర్స్ ఫర్, తండ్రుల్ని ఎందుకని దేవుడు తయారు చేశాడు. నాకు మా నాన్న అంటే చాలా భయము, నన్ను కొట్టాడు అని చెప్పేసి అమ్మాయి ఏడుస్తుంది. హియర్ ఈజ్ ఏ క్లీన్ హ్యాంకీ డార్లింగ్. ఇదిగో కర్చీఫ్ అంటాం కదా, హ్యాంకీ అంటారు దాన్ని. ఒక క్లీన్ హ్యాంకీ ఇదిగో తీసుకో అని చెప్పేసి ఇస్తోంది వాళ్ళ నాన్నమ్మ. బ్లో యువర్ నోస్, నీ ముక్కు తుడుచుకో. గో టు స్లీప్ పెట్, యూ విల్ ఫర్గెట్ ఆల్ అబౌట్ ఇట్ ఇన్ ద మార్నింగ్. పొద్దున కల్లా అంతా మర్చిపోతావు, పడుకో అని చెప్పేసి అంటుంది. ఐ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ఫాదర్, నేను నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను. బట్ హీ వాజ్ టూ అప్సెట్ టు లిజన్ టు నైట్. ఈరోజు ఆయన వినడానికి చాలా అప్సెట్గా ఉన్నాడు, ఆయన వినట్లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి బాధతో చెప్తోంది. బట్ ద చైల్డ్ నెవర్ ఫర్గాట్, ఆ పాప ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఇంకా. నెక్స్ట్ టైం షీ సా హిమ్, షీ క్విక్లీ పుట్ బోత్ హ్యాండ్స్ బిహైండ్ హర్ బ్యాక్ అండ్ ఎ రెడ్ కలర్ ఫ్లూ ఇంటూ హర్ చీక్స్. ఆ అమ్మాయి ఇంకెప్పుడైనా వాళ్ళ నాన్నని చూసింది అంటే వెంటనే ఆ రెండు చేతులు వెనక్కి పెట్టుకుంటుంది. ఆ అమ్మాయి బుగ్గలు కూడా ఎర్రగా కందిపోయినట్టుగా తయారవుతున్నాయి వాళ్ళ నాన్నని చూడంగానే. ద మెక్డొనాల్డ్స్ లివ్డ్ నెక్స్ట్ డోర్. మెక్డొనాల్డ్స్ అనే వాళ్ళు వాళ్ళ పక్కింట్లోనే ఉన్నారు. దే హ్యాడ్ 5 చిల్డ్రన్, వాళ్ళకి 5 పిల్లలు ఉన్నారు. లుకింగ్ త్రూ ఎ గ్యాప్ ఇన్ ద ఫెన్స్, ద లిటిల్ గర్ల్ సా దెమ్ ప్లేయింగ్ ట్యాగ్
ఇన్ ద ఈవినింగ్. ఆ ఇంటికి ఇంటికి మధ్య ఉన్న ఫెన్స్ అంటే గోడ ఉంటుంది కదా, ఆ చిన్న గోడలో ఒక చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలోంచి చూస్తుంది ఆ పాప. ఏంటి? సాదెం ప్లేయింగ్ ట్యాగ్ ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం పూట ట్యాగ్ అనే ఆట చూస్తూ ఉంది. ట్యాగ్ అంటే ఇప్పుడు మనం పరిగెట్టే ఆట ఆడతాం కదా, క్యాచింగ్ వన్ అనదర్. చిల్డ్రన్స్ గేమ్ అది, ఒకరినొకరు పట్టుకోవడం. ఆ ఆటని ఆడుతూ ఉన్నారు. అది చూసింది ఆ పాప. ద ఫాదర్ విత్ ద బేబీ మావ్ on his shoulders, two little girls hanging onto his coat pockets ran round and round the flower beds, shaking with laughter. అక్కడ వాళ్ళ నాన్న అంటే ఆ పక్కింట్లో ఉన్న నాన్న ఆ చిన్న పాపని పట్టుకొని ఉన్నాడు. విత్ హిస్ ఆన్ హిస్ షోల్డర్స్. ఆన్ హిస్ షోల్డర్స్, ఆ చిన్న పాపని భుజాన వేసుకొని ఉన్నాడు. టూ లిటిల్ గర్ల్స్ హ్యాంగింగ్ ఆన్ టు హిస్ కోట్ పాకెట్స్ ran round and round. వాళ్ళ నాన్న కోట్ పాకెట్లు పట్టుకొని ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ నాన్న చుట్టూ తిరుగుతూ ఉన్నారు అటు. షేకింగ్ విత్ లాఫర్, వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. వన్స్ she saw the boys turn the hose on him and he tried to catch them laughing at all time. Once she saw the boys turn the hose on him. ఆ పాప వాళ్ళని చూసింది. వాళ్ళ అబ్బాయిలు, ఆ పక్కింట్లో ఉన్న అబ్బాయిలు వాళ్ళ నాన్న మీద నీళ్లు చల్లుతూ ఉంటారు. అండ్ he tried to catch them laughing all the time. వాళ్ళ నాన్నేమో వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా మొత్తం నవ్వుతూ ఉన్నారు అంతసేపు, ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు పక్కింట్లో. దెన్ ఇట్ వాజ్ she decided there were different sorts of fathers. దెన్ తర్వాత ఇట్ వాజ్ she decided. ఆ అమ్మాయి ఇంతకుముందు అనుకుంది కదా, వాళ్ళ నాన్న కొట్టినరోజు దేవుడు ఎందుకని నాన్నల్ని తయారు చేశాడు, నాన్నలు ఎప్పుడు కొడుతూ ఉంటారు అని అనుకుంది కదా. అని ఇప్పుడు డిసైడ్ అయింది ఏమని? దేర్ వర్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఫాదర్స్. నాన్నలు కూడా వేరే వేరేగా ఉంటారు, అందరూ ఒకేలా ఉండరు. సడన్లీ వన్ డే మదర్ బికేమ్ ఇల్ అండ్ షీ అండ్ గ్రాండ్ మదర్ వెంట్ టు హాస్పిటల్. సడన్లీ, హఠాత్తుగా, వన్ డే, ఒక రోజు, మదర్ బికేమ్ ఇల్, ఆ కేజీ వాళ్ళ అమ్మ జబ్బు పడింది. అండ్ షీ అండ్ గ్రాండ్ మదర్ వెంట్ టు హాస్పిటల్. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళమ్మ హాస్పిటల్కి వెళ్ళారు. ద లిటిల్ గర్ల్ వాజ్ లెఫ్ట్ అలోన్ ఇన్ ద హౌస్ విత్ అలైస్ ద కుక్. అలైస్ అనే ఆమె వాళ్ళ ఇంట్లో వంట మనిషి. ఆమెను తోడుగా పెట్టేసి చిన్న పాపకి, ఆ పాప ఇంట్లో ఇంకా ఒంటరిగా ఉంది. ఆ పాప వంట మనిషి తప్ప ఎవ్వరు లేరు ఇంట్లో. దట్ వాజ్ ఆల్ రైట్ ఇన్ ద డే టైమ్. పగలంతా ఓకే, పర్లేదు. బట్ వైల్ అలైస్ వాజ్ పుట్టింగ్ హర్ టు బెడ్ షీ గ్రూ సడన్లీ అఫ్రేడ్. ఆ వంట మనిషి ఆ పాపని బెడ్ మీద పడుకోబెడుతున్నప్పుడు ఆ పాపకి ఇంకా సడన్ గా భయం వేసేసింది. వాట్ విల్ ఐ డూ ఇఫ్ ఐ హ్యావ్ ఎ నైట్ మేర్, షీ ఆస్క్డ్. నాకేమైనా పీడకలు వస్తే నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి అడుగుతోంది. ఐ ఆఫెన్ హ్యావ్ నైట్ మేర్స్ అండ్ దెన్ గ్రానీ టేక్స్ మీ ఇన్ టు హర్ బెడ్. ఐ కాంట్ స్టే ఇన్ ద డార్క్, ఇట్ ఆల్ గెట్స్ విస్పరీ. ఐ ఆఫెన్ హ్యావ్ నైట్ మేర్స్. నాకు అప్పుడప్పుడు చాలా తరచుగా పీడకలు వస్తుంటాయి. అండ్ దెన్, అలా వచ్చినప్పుడు, గ్రానీ అంటే గ్రాండ్ మదర్, టేక్స్ మీ ఇన్ టు హర్ బెడ్, మా నాన్నమ్మ నన్ను తన బెడ్లోకి తీసుకెళ్తుంది. ఐ కాంట్ స్టే ఇన్ ద డార్క్, నేను చీకట్లో ఉండలేను
ఇట్ ఆల్ గెట్స్ విస్పరీ. చీకట్లో మొత్తం ఎవరో గుసగుసలాడుతున్నట్టుగా వినిపిస్తుంటది, నాకు భయం వేస్తుంటది అని చెప్పేసి ఆ పాప అంటుంది. యూ జస్ట్ గో టు స్లీప్ చైల్డ్, సెడ్ ఆలిస్, పుల్లింగ్ ఆఫ్ హర్ సాక్స్, అండ్ డోంట్ యూ స్క్రీమ్ అండ్ వేక్ యువర్ పూర్ పా. నిద్రపో పాపా అని ఆలిస్ చెప్పింది. పుల్లింగ్ ఆఫ్ హర్ సాక్స్. పుల్లింగ్ ఆఫ్ అంటే తీసేస్తోంది, ఆ అమ్మాయి వేసుకున్న సాక్స్ని తీసేస్తూ చెప్తోంది. అండ్ డోంట్ యూ స్క్రీమ్, నువ్వు అరవకు. అండ్ వేక్ యువర్ పూర్ పా, పాపం మీ నాన్నని నిద్ర లేపొద్దు, అరవద్దు, నిద్రపో, ఏం కాదన్నట్టుగా చెప్తోంది. బట్ ద సేమ్ ఓల్డ్ నైట్ మేర్ కేమ్. మళ్ళీ ఆ పాపకి మళ్ళీ అదే పీడకలు వచ్చింది. ద బుచ్చర్ with a knife and a rope, who came nearer and nearer, smiling that dreadful smile, while she could not move, could only stand still, crying out, "Grandma, Grandma." She woke shivering to see father beside her bed, a candle in his hand. ఆ అమ్మాయికి ఎప్పుడో వచ్చే ఆ పాత పీడకలే మళ్ళీ వచ్చింది. ద బుచ్చర్ విత్ ఎ నైఫ్ అండ్ ఎ రోప్. బుచ్చర్ అంటే కసాయి వాడు, మాంసం కొట్టులో పనిచేసే వాళ్ళు కసాయి వాళ్ళు అంటాం వాళ్ళనే. విత్ ఎ నైఫ్ అండ్ ఎ రోప్, ఒక తాడు ఒక కత్తితో. హూ కేమ్ నియరర్ అండ్ నియరర్, అతను ఇంకా దగ్గరకు వస్తున్నాడు ఆ అమ్మాయి దగ్గరికి. స్మైలింగ్ దట్ డ్రెడ్ఫుల్ స్మైల్, ఒక భయంకరమైన నవ్వుతో నవ్వుకుంటూ ఆ అమ్మాయి దగ్గరకు వస్తున్నాడు. వైల్ షీ కుడ్ నాట్ మూవ్, ఆ అమ్మాయి కదలలేకపోతుంది ఆ కళలో. కుడ్ ఓన్లీ స్టాండ్ స్టిల్, ఓన్లీ అమ్మాయి నిలబడి ఉండగలుగుతుంది. క్రయింగ్ అవుట్, ఏడుస్తోంది. గ్రాండ్మా గ్రాండ్మా, నాన్నమ్మ నాన్నమ్మ అని చెప్పేసి ఆ పాప భయంతో ఏడుస్తూ ఉంది ఆ కళలో. షీ వోక్ షివరింగ్, అమ్మాయి భయపడుతూనే ఇంకా నిద్రలోంచి లేచింది ఆ పీడకల్లోంచి. టు సీ ఫాదర్ బిసైడ్ హర్ బెడ్, వాళ్ళ నాన్న ఆ అమ్మాయి బెడ్ పక్కనే ఉన్నాడు. ఏ క్యాండిల్ ఇన్ హిస్ హ్యాండ్, ఆయన చేతిలో ఒక క్యాండిల్ పట్టుకొని వాళ్ళ నాన్న ఆ అమ్మాయి బెడ్ పక్కనే ఉన్నాడు. ఆ అమ్మాయి ఏమో వణుకుతూ ఉంది, అప్పుడు పీడకలు వచ్చి భయపడి వణుకుతూ ఉంది. వాట్స్ ద మ్యాటర్ హి సెడ్, ఏంటి విషయం అని చెప్పేసి వాళ్ళ నాన్న అడిగాడు. ఓ ఏ బుచ్చర్, ఏ నైఫ్, ఐ వాంట్ గ్రాండీ. ఆ అమ్మాయి ఈ విధంగా చెప్పింది, మొత్తం చెప్పలేక భయంతోనే. పీడకలలో ఒక బుచ్చరు ఒక కత్తి, నాకు నాన్నమ్మ కావాలి అని చెప్పేసి అడిగింది. హీ బ్లూ అవుట్ ద క్యాండిల్, bent down and caught up the child in his arms, carrying her along the passage to the big bedroom. He blew out the candle, వాళ్ళ నాన్న కొవ్వొత్తిని ఆర్పేశాడు. bent down and caught up the child in his arms, వంగి ఆ పాపని ఆయన చేతుల్లోకి తీసేసుకున్నాడు, అంటే ఆ పాపని ఎత్తుకెళ్తున్నాడు. ఎక్కడికి? క్యారింగ్ హర్ అలాంగ్ ద ప్యాసేజ్ టు ద బిగ్ బెడ్రూమ్, వాళ్ళ పెద్ద బెడ్రూమ్ ఉంది కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నది, ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు, ఆ బెడ్రూమ్లోకి ఆ పాపని ఎత్తుకొని వెళ్ళాడు భయపడుతుంది అని చెప్పేసి. ఏ న్యూస్ పేపర్ వాస్ ఆన్ ద బెడ్, ఒక న్యూస్ పేపర్ అక్కడ బెడ్ మీద ఉంది. హీ పుట్ అవే ద పేపర్, దెన్ కేర్ఫుల్లీ టక్డ్ అప్ ద చైల్డ్, ఆ పేపర్ని పక్క పెట్టేసి బెడ్ మీద ఉన్నదాన్ని ఆ పాపని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టాడు. ఈ లే డౌన్ బిసైడ్ హర్, ఆ పాప పక్కనే వాళ్ళ నాన్న కూడా పడుకున్నాడు. హాఫ్ అస్లీప్ స్టిల్, ఆ అమ్మాయి పూర్తిగా నిద్రపోలేదు. హాఫ్ అస్లీప్, నిద్రపోలేదు పూర్తిగా. స్టిల్ విత్ ద బుచ్చర్స్ స్మైల్ ఆల్ అబౌట్ హర్, ఇట్ సీమ్డ్. షీ క్రెప్ట్ క్లోజ్ టు హిమ్, snuggled her head under his arm, held tightly to his
షట్. ఆ పాపకి ఇంకా భయంగానే ఉంది. అందుకే ఇంకా పూర్తిగా నిద్ర రావట్లేదు. స్టిల్ విత్ ద బుచ్చర్ స్మైల్ ఆల్ అబౌట్ హర్ ఇట్ సీమ్డ్. ఆ బుచ్చరు ఆ అమ్మాయి కోసమే వస్తున్నాడు అన్నట్టుగా ఆ అమ్మాయికి ఆ బుచ్చర్ స్మైల్, ఆ కసాయవాడి నవ్వు అమ్మాయికి అలాగే గుర్తు వస్తోంది. షీ క్రెప్ట్ క్లోజ్ టు హిమ్. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి దగ్గరగా జరిగింది. స్నగల్డ్ హర్ హెడ్ అండర్ హిస్ ఆర్మ్. వాళ్ళ నాన్న చేతి కిందకి తల దాచుకుంది అలాగా. హెల్డ్ టైట్లీ టు హిస్ షర్ట్. వాళ్ళ నాన్న షర్ట్ని గట్టిగా పట్టుకొని ఉంది భయంతో. దెన్ ద డార్క్ డిడ్ నాట్ మ్యాటర్. షీ లే స్టిల్. ఆ తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నని అలా పట్టుకొని పడుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఆ చీకటి అంటే భయం లేదు ఇప్పుడు. షీ లే స్టిల్. అమ్మాయి ఇంకా బాగానే పడుకుంది. హియర్, రబ్ యువర్ ఫీట్ అగైన్స్ట్ మై లెగ్స్ అండ్ గెట్ దెమ్ వార్మ్ సెడ్ ఫాదర్. నీ పాదాలని నా కాళ్ళకి ఇట్లా రుద్ది పాదాలు వేడి చేసుకో అని చెప్పేసి వాళ్ళ నాన్న అన్నాడు. చలికాలం కదా, చలిలో బాగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి పాదాలని కాళ్ళకి అట్లా రుద్దేసి వేడి పెంచుకో అని చెప్పేసి అంటున్నాడు. టైర్డ్ అవుట్ హీ స్లెప్ట్ బిఫోర్ ద లిటిల్ గర్ల్. వాళ్ళ నాన్న బాగా అలసిపోయి ఉన్నాడు పాపం కాబట్టి హీ స్లెప్ట్ బిఫోర్ ద లిటిల్ గర్ల్. ఆ అమ్మాయి పడుకోవడానికి ముందే వాళ్ళ నాన్న నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏ ఫన్నీ ఫీలింగ్ కేమ్ ఓవర్ హర్. ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక విచిత్రమైన ఫీలింగ్ వచ్చింది. పూర్ ఫాదర్, నాట్ సో బిగ్ ఆఫ్టర్ ఆల్ అండ్ విత్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ హిమ్. అయ్యో పిచ్చి నాన్న, నువ్వు ఇంతకుముందు నాకు పెద్ద జైంట్ లాగా కనిపించినంత ఏం లేవు ఇప్పుడు. విత్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ హిమ్. నేను బాధపడుతున్నాను అంటే అమ్మ చూసుకుంటుంది, నేను భయపడుతున్నాను అట్లా అన్నప్పుడు నాన్నమ్మ చూసుకుంటుంది నన్ను, కానీ నిన్ను ఎవరు చూసుకోవట్లేదు. నో వన్ టు లుక్ ఆఫ్టర్ హిమ్. నేను చూసుకోవడానికి ఎవ్వరు లేరు, అయ్యోకి వచ్చినాన్న అని చెప్పేసి అనుకుంటుంది వాళ్ళ నాన్నని చూసి. హీ వాజ్ హార్డర్ దాన్ గ్రాండ్ మదర్ బట్ ఇట్ వాజ్ ఎ నైస్ హార్డ్నెస్. వాళ్ళ నాన్నమ్మని హత్తుకొని పడుకుంటుంది కదా ఎప్పుడైనా ఏడుస్తున్నప్పుడు. వాళ్ళ నాన్నమ్మ హత్తుకున్నప్పుడేమో ఆ పాపకి వాళ్ళ నాన్నమ్మ చాలా మెత్తగా కనిపిస్తుంది. అదే వాళ్ళ నాన్నని ఇప్పుడు హత్తుకొని పడుకుంది కదా భయంతో, వాళ్ళ నాన్నేమి గట్టిగా ఉన్నాడు బలంగా, కానీ మరీ అంత గట్టిగా ఏం లేదు, అది బాగానే ఉంది వాళ్ళ నాన్న శరీరం. అండ్ ఎవ్రీడే హీ హ్యాడ్ టు వర్క్. ప్రతిరోజు వాళ్ళ నాన్న పని చేయాలి. అండ్ వాజ్ టూ టైర్డ్ టు బి ఏ మిస్టర్ మెక్డొనాల్డ్. ఆ పక్కింట్లో మెక్డొనాల్డ్ వాళ్ళు ఉన్నారు కదా, ఆయనేమో పిల్లలతో బాగా ఆడుకుంటూ ఉంటాడు. కానీ వీళ్ళ నాన్న, కేజీ వాళ్ళ నాన్న పాపం చాలా కష్టపడి పనిచేసి వచ్చి చాలా అలసిపోయి ఉంటాడు. అలసిపోయి ఉండటం వల్ల ఆ మెక్డొనాల్డ్ లాగా ఈయన కూడా పిల్లలతో ఆడుకునేకి ఆయనకి ఓపిక ఉండదు. చాలా అలసిపోయి వచ్చి పాపం మిగతా పనులు చేసుకొని పడుకుంటాడు. ఆ అమ్మాయికి అప్పుడు అర్థమైంది. షీ హ్యాడ్ టార్న్ అప్ ఆల్ హిస్ బ్యూటిఫుల్ రైటింగ్. అమ్మాయికి అర్థమైంది, అవును నేను మా నాన్న రాసినవన్నీ నేను చింపేశాను కదా. షీ స్టర్డ్ సడన్లీ అండ్ షైడ్. స్టర్డ్ సడన్లీ అంటే కొద్దిగా కదిలింది, అండ్ షైడ్. షైడ్ అంటే నిట్టూర్చింది. నేనేమో మా నాన్న కష్టపడి రాసుకున్నదంతా చించేశాను. పాపం మా నాన్న చాలా కష్టపడి పని చేసి వచ్చి అలసిపోయి ఉంటాడు కాబట్టి ఆ మెక్డొనాల్డ్ లాగా వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఆడుకుంటారు, కానీ మా నాన్న నాతో ఆడుకోలేడు పాపం అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇప్పుడు అర్థమైంది. వాట్స్ ద మ్యాటర్ ఆస్క్డ్ హర్ ఫాదర్. అప్పుడు ఆ అమ్మాయి కదిలింది కదా కొద్దిగా, కదిలినప్పుడు వాళ్ళ నాన్న లేచి మళ్ళీ అడిగాడు, ఏమైంది, అనదర్ డ్రీమ్, మళ్ళీ కలొచ్చిందా అని చెప్పేసి అడిగాడు. ఓ సెడ్ ద లిటిల్ గర్ల్, మై హెడ్స్ ఆన్ యువర్ హార్ట్, ఐ కెన్ హియర్ ఇట్ గోయింగ్, వాట్ ఎ బిగ్ హార్ట్ యు హ్యావ్ గాట్ ఫాదర్ డియర్. అమ్మాయి ఏమంటుందంటే, మై హెడ్ ఆన్ యువర్ హార్ట్, నా తల
మీ చెస్ట్ మీద ఉంది, మీ గుండెల మీద ఉంది. ఐ కెన్ హియర్ ఇట్ గోయింగ్. మీ గుండె శబ్దం నాకు వినిపిస్తోంది, అది పనిచేస్తూ ఉండడం నాకు వినిపిస్తోంది. వాట్ ఎ బిగ్ హార్ట్ యు హ్యావ్ గాట్. నీకు ఎంత పెద్ద గుండె ఉంది నాన్న అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. ఇక్కడ ఆ అమ్మాయి అర్థం మీకు అర్థమైందా? ఎ బిగ్ హార్ట్, నీకు ఎంత పెద్ద మనసు ఉంది, చాలా మంచి మనసు నీది అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. కానీ ఇక్కడ నీ గుండె చాలా పెద్దది అన్నట్టుగా చెప్పింది. మనసుని గుండెని మనం ఇంటర్చేంజ్గా వాడుతుంటాం కదా పర్యాయ పదాలుగా. ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న గురించి అర్థమైంది కదా. ఆ అమ్మాయి ఎప్పుడూ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న అంటే భయపడుతూ ఉండింది. కానీ వాళ్ళ నాన్న పాపం ఆ ఇంటి కోసము వాళ్ళని బాగా చూసుకోవడానికని చాలా కష్టపడి పని చేస్తాడు, అలసిపోయి వస్తాడు. ఈ పాపతో ఆడుకోలేడు, ఆడుకునేకి ఆయనకి ఓపిక ఉండదు పాపం కదా. అందుకని ఈ పాప చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న అంటే భయం పెంచుకుంది. కానీ ఒకరోజు అమ్మాయికి పీడకలు వచ్చినప్పుడు అమ్మాయికి వాళ్ళ నాన్న ఓదార్చి వాళ్ళ రూమ్ తీసుకెళ్ళి తన దగ్గర పడుకోబెట్టుకున్నాడు. అప్పుడు ఆ చిన్న పాపకి అర్థమైంది, మా నాన్న ఎంత మంచోడు, నేనే కదా ఆ రోజు తప్పు చేశాను, అందుకే కొట్టాడు, కానీ ఆ తప్పుని నేను చేయకుండా ఉండాల్సింది, ఆయన కష్టపడి రాసుకున్నాడు, అలాగే ఈయన ఎంత కష్టపడుతున్నాడు మా కోసం అని చెప్పేసి ఆ పాపకి అర్థమైంది. మీరు కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు మీ పెద్దలు తల్లిదండ్రులు మీ మీద కోపడినప్పుడు మీకు అప్పుడప్పుడు అప్సెట్ అయ్యి ఉంటారు కదా మీరు కూడా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ వయసుకి వచ్చేసరికి మీకు కొద్దిగా వాళ్ళ గురించి అర్థం అవుతూ ఉంటుంది, వాళ్ళు ఎందుకు అలా కోపడుతున్నారు అని కదా. నెమ్మది నెమ్మదిగా మీరు కూడా నేర్చుకుంటూ ఉన్నారు ఏ తప్పులు ఏవి చేయకూడదు అని కదా. అలా మనం నేర్చుకుంటూ మన వాళ్ళని మనం అర్థం చేసుకుంటూ ఉంటేనే మన జీవితంలో ఎదుగుతాము. మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చాలా ప్రేమగా చూసుకోగలుగుతాం, వాళ్ళ ప్రేమని మనం కూడా పొందగలుగుతాం కదా. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని కొట్టినా తిట్టినా వాళ్ళని ఎప్పుడు వాళ్ళు బాగుండాలని చెప్పే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కదా. వాళ్ళు బాగుండాలి, తప్పులు చేయకూడదు అని చెప్పేసి కొడతారు, తిడతారు. దానికి మనం ఎప్పుడు కూడా వాళ్ళ మీద కోపాలు పెంచుకోకూడదు, వాళ్ళంటే భయం ఎక్కువ పెంచుకోకూడదు. వాళ్ళతో మనం ఎంత ఫ్రెండ్లీగా ఎంత ఆనందంగా ఉంటే వాళ్ళతో మనం అంత బాగా కలిసిపోతాం, వాళ్ళ ప్రేమను మనం అంతగా పొందుతాం కదా. చాప్టర్ అర్థమైంది కదా మీకు. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ మీరు సొంతంగా చదవండి, ఈ చాప్టర్ని మీరు చదవండి. చదువుతూ మీకు ఏవైనా పదాల అర్థాలు తెలియకపోతే వాటిని డిక్షనరీలో కానీ ఇంటర్నెట్లో కానీ వెతికి అర్థాలు తెలుసుకోండి అన్న. తర్వాత చాప్టర్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటికి ఆన్సర్స్ మీరు సొంత మాటల్లో రాయండి. ఇక్కడ మీకు ఒక టేబుల్ లాంటిది ఇచ్చారు కదా, ఆ టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ 2 కాలమ్స్లో మొదటి కాలంలో కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఏవి ఎమోషన్స్ దట్ కేజీఎఫ్ ఫెల్ట్. ఆ కేజీఎఫ్ ఫీల్ అయిన కొన్ని భావనలు ఉన్నాయి ఇక్కడ. ఆ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ ఎప్పుడు వచ్చాయి అన్న కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ఆ ఎమోషన్ ఏ సిచ్యువేషన్లో వచ్చింది వీటిల్లో వాటిని జత చేయండి. ఏ ఎమోషన్ ఏ సిచ్యువేషన్లో వచ్చింది అన్నది. అలాగే ఇక్కడ 4 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 4 ప్రశ్నలకి మీరు 1 or 2 సెంటెన్సెస్లో 1-2 వాక్యాల్లో మీరు సమాధానం చెప్పండి. వై వాజ్ కేజియా అఫ్రేడ్ ఆఫ్ హర్ ఫాదర్. ఎందుకని కేజియాకి వాళ్ళ నాన్న అంటే భయము? హూ వర్ ద పీపుల్ ఇన్ కేజియాస్ ఫ్యామిలీ. కేజియా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు పీపుల్? వాట్ వాజ్ కేజియాస్ ఫాదర్స్ రొటీన్. వాళ్ళ నాన్న కేజియా వాళ్ళ నాన్న యొక్క రొటీన్ ఏంటి, అతను రోజు చేసే పని అలవాటు ఏంటి? బిఫోర్ గోయింగ్ టు హిస్ ఆఫీస్. వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళడానికి ముందు చేసే పని ఏంటి రోజు? ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేసే పని ఏంటి? ఆన్ సండేస్. ఆదివారాలు చేసే పని ఏంటి? ఇన్ వాట్ వేస్ డిడ్ కేజియాస్ గ్రాండ్ మదర్
encourage her to get to know her father better. In what ways? ఏ విధంగా did KG's grandmother, కేజీ వాళ్ళ నాన్నమ్మ, ఎంకరేజ్ హర్, ఆ పాపని ఎంకరేజ్ చేసింది, ప్రోత్సహించింది ఏమని? టు గెట్ టు నో హర్ ఫాదర్ బెటర్, వాళ్ళ నాన్నని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి వాళ్ళ నాన్నమ్మ ఏమని చెప్పేది ఆ పాపకి? ఇక్కడ ఈ ప్రశ్నలకి, 3 ప్రశ్నలకి మీరు మీ టీచర్తో ఒకసారి డిస్కస్ చేయండి. డిస్కస్ చేసిన తర్వాత మీ టీచర్తోనూ అలాగే మీ క్లాస్మేట్స్తో డిస్కస్ చేసి మీరు అనుకుంటున్న ఆన్సర్స్ని 2 లేదా 3 పేరాగ్రాఫుల్లో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. కేజియాస్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ హర్ ఫాదర్ రిజల్టెడ్ ఇన్ displeasing him very much. How did this happen? కేజియాస్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ హర్ ఫాదర్, వాళ్ళ నాన్నని సంతోషపెట్టాలి అని చెప్పేసి కేజియా బర్త్డే గిఫ్ట్ తయారు చేయాలనుకుంది కదా, దానికోసం కష్టపడి చేసింది కూడా. కానీ దట్ రిజల్టెడ్ ఇన్ డిస్ప్లేజింగ్ హిమ్, సంతోషపరచాలి అనుకున్న అమ్మాయి అంత కష్టపడితే అది వాళ్ళ నాన్నకి కోపం తెప్పించింది. అది ఏ విధంగా జరిగింది ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని మీరు 2-3 పేరాగ్రాఫుల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. కేజియా డిసైడ్స్ దట్ దేర్ వర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాదర్స్. కేజియా నాన్నలందరూ ఒకేలా ఉంటారు, వేరువేరుగా ఉంటారు అని చెప్పేసి డిసైడ్ అయింది. వాట్ కైండ్ ఆఫ్ ఫాదర్ వాజ్ మిస్టర్ మెక్డొనాల్డ్? ఆ పక్కింట్లో మిస్టర్ మెక్డొనాల్డ్ ఉన్నాడు కదా, ఆయన ఎలాంటి తండ్రి? అండ్ హౌ వాజ్ హీ డిఫరెంట్ ఫ్రమ్ కేజియాస్ ఫాదర్? కేజియా వాళ్ళ నాన్నకి ఆయనకి ఏంటి తేడా చెప్పండి. హౌ డస్ కేజియా బిగిన్ టు సీ హర్ ఫాదర్స్? హౌ డస్ కేజియా బిగిన్ టు సీ హర్ ఫాదర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ who needs her sympathy? How does కేజియా begin to see? కేజియా ఏ విధంగా ఇప్పుడు చూడగలుగుతుంది వాళ్ళ నాన్నని? అది ఏ విధంగా మొదలైంది? ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని చూసే విధానం మారిపోయింది కదా. మొదట్లో వాళ్ళ నాన్నను ఒక పెద్ద జైంట్, మా నాన్న చాలా పెద్ద ఆకారము అని చెప్పేసి భయం భయంగా ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్నని కూడా మామూలుగా ఒక మనిషిలాగే చూస్తుంది. అలాగే వాళ్ళ నాన్న మీద సింపతి చూపిస్తుంది, జాలి చూపిస్తుంది వాళ్ళ నాన్న మీద కదా. అది ఏ విధంగా మొదలైంది? ఆ సిచ్యుయేషన్స్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు ఈ చాప్టర్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రామర్కి సంబంధించి కొన్ని విషయాలు మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఒకసారి ఈ సెంటెన్స్ చూడండి. దేర్ వాజ్ ఎ గ్లాడ్ సెన్స్ ఆఫ్ రిలీఫ్ వెన్ షీ హర్డ్ ద నాయిస్ ఆఫ్ ద క్యారేజ్ గ్రోయింగ్ పెయింటర్. ఈ సెంటెన్స్ మీరు చాప్టర్లో చూశారు కదా. ఇక్కడ గ్లాడ్ అన్న పదాన్ని ఇటాలిసైజ్ చేశారు, ఇలా వంచి రాశారు కదా. ఈ పదానికి అర్థం ఏంటి? హియర్ గ్లాడ్ మీన్స్ హ్యాపీ అబౌట్ సంథింగ్. అమ్మాయి హ్యాపీగా ఇంకా ఊపిరి పీల్చుకుంటుంది కదా. వాళ్ళ నాన్న బండి వెళ్ళిపోతున్న శబ్దం తగ్గిపోతూ ఉందంటే వాళ్ళ నాన్న బండి దూరంగా వెళ్తుంది ఇంకా అని, మా నాన్న వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అమ్మాయి హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది కదా. ఇక్కడ గ్లాడ్ మీన్స్ హ్యాపీ, సంతోషంగా ఉంది. ఇక్కడ గ్లాడ్ అంటే, హ్యాపీ అంటే, ప్లీజ్డ్ అన్నా, డిలైటెడ్ అన్నా, థ్రిల్డ్ అన్నా, ఓవర్ జాయిడ్, ఇవన్నిటికి కూడా ఒకే రకమైన అర్థాలు ఉన్నాయి కదా. గ్లాడ్ అన్నా, హ్యాపీ అన్నా, ప్లీజ్డ్ అన్నా, డిలైటెడ్, థ్రిల్డ్, ఓవర్ జాయిడ్. ఓవర్ జాయిడ్ అంటే ఎక్కువ ఆనందపడిపోవడం, థ్రిల్డ్ చాలా థ్రిల్లింగ్గా అనిపించడము, డిలైటెడ్ చాలా సంతోషపడిపోవడం, ప్లీజ్డ్ సంబరపడిపోవడము, హ్యాపీ ఆనందము, గ్లాడ్ ఆనందము, ఇవన్నిటికి కూడా ఒకే రకమైన అర్థం కదా. ఇలాగ ఒకే అర్థం వచ్చే వేరు వేరు పదాలను ఏమంటారు? రైట్, సినానిమ్స్. However,
దే ఎక్స్ప్రెస్ హ్యాపీనెస్ ఇన్ సర్టన్ వేస్. ఇవన్నీ ఒకే రకమైన అర్థాన్నే ఇస్తాయి. దే ఎక్స్ప్రెస్ దట్ దే హ్యావ్ ద సేమ్ ఆర్ నియర్లీ ద సేమ్ మీనింగ్. దాదాపుగా లేదా ఒకే అర్థం ఉండే పదాలు ఇవన్నీ. కానీ అవన్నీ కూడా ప్రతి సిచ్యువేషన్ని, ఆ హ్యాపీనెస్ని రకరకాలుగా వివరిస్తాయి. ఇప్పుడు ఇక్కడ కొన్ని సెంటెన్స్లు ఉన్నాయి చూడండి. షీ వాజ్ గ్లాడ్ వెన్ ద మీటింగ్ వాజ్ ఓవర్. ఇక్కడ అర్థం ఏంటి? వెన్ ద మీటింగ్ వాజ్ ఓవర్. ఆ మీటింగ్ అయిపోయేదానికి, ఆ మీటింగ్ అయిపోయేసరికి షీ వాజ్ గ్లాడ్, అమ్మాయి సంతోషపడింది. అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటి? ఆ మీటింగ్ అంటే ఆ అమ్మాయికి చాలా బోరింగ్గా ఉంది, అమ్మయ్య అయిపోయింది అన్నట్టుగా అనుకుంది. ద చీఫ్ గెస్ట్ వాజ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ ద నేమ్ ఆఫ్ ద విన్నర్. ద చీఫ్ గెస్ట్ వాజ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ ద నేమ్ ఆఫ్ ద విన్నర్. ఏదో ఒక విన్నింగ్ కాంపిటీషన్ జరిగింది, అక్కడ విన్నర్ని అనౌన్స్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథి ప్లీజ్డ్, సంతోషంగా ఆ పేరు అనౌన్స్ చేశాడు. ఇక్కడ ఈ రెండిటికి వేరే వేరే అర్థం ఉంది కదా. ఇక్కడ గ్లాడ్ అంటే అమ్మయ్య అయిపోయింది అన్న రిలీఫ్తో వచ్చిన సంతోషం. ఇక్కడ చీఫ్ గెస్ట్ ఆ రిలీఫ్ అట్లాంటిది ఏముండదు కదా. ఆ పేరు పిలవడానికి, ఇతను విన్నరు అని చెప్పేసి ఆ పేరు పిలవడానికి అతను సంతోషంగా పిలిచాడు. మనకి అతను బాధపడాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇలాగా వాటన్నిటికీ అర్థం ఒకటే అయినా లేదా దాదాపుగా ఒకటే అయినా వాటిని వాడే సందర్భాన్ని బట్టి వాటికి అర్థాలు కొద్దిగా తేడాలు ఉంటాయి. యూజ్ అన్ అప్రోప్రియేట్ వర్డ్ ఫర్ సినానిమ్స్ గివెన్ అబౌవ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. క్లూస్ ఆర్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇక్కడ మీకు కొన్ని సెంటెన్స్లు ఇచ్చారు కదా. ఆ సెంటెన్సెస్ మీరు చదివి ఆ సెంటెన్స్లో ఉన్న ఖాళీలో ఇక్కడ ఇచ్చిన పదానికి సరిపోయే సినానిమ్ వర్డ్ అక్కడ రాయండి. ఇవన్నీ మీరు రాయగలరు కదా. మీకు ఇక్కడ ఈ సెంటెన్స్కి అర్థాలు తెలియకపోతే మీరు డిక్షనరీ చూసి అర్థం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్, స్టడీ ద యూజ్ ఆఫ్ వర్డ్ బిగ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్లో బిగ్ అన్న పదానికి అర్థం ఒకసారి చూడండి. హీ వాజ్ సో బిగ్, హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ నెక్, ఎస్పెషల్లీ హిస్ మౌత్. ఇందులో బిగ్ అంటే అర్థం ఏంటి? లార్జ్ ఇన్ సైజ్ అని, అంటే ఆకారంలో, సైజులో పెద్దగా అని. వాళ్ళ నాన్నని చూసి ఆ పాప, మా నాన్న ఇంత పెద్ద జైంట్ లాగా ఉంటాడు, చాలా పెద్దగా ఉంటాడు అనుకుంటుంది కదా. ఇక్కడ బిగ్ అంటే సైజులో పెద్దది అని. ఇప్పుడు ఇక్కడ కొన్ని సెంటెన్స్లు ఇచ్చారు. ఆ సెంటెన్స్లో కూడా బిగ్ అన్న పదం యూజ్ చేశారు. కానీ ఆ బిగ్ అన్న పదానికి అర్థం సైజులో పెద్దదనే కాదు, వేరే అర్థం ఉంటాయి. ఆ అర్థాన్ని మీరు ఇక్కడ ఖాళీలో రాయండి. ఒకటి వాళ్ళే రాశారు. యు ఆర్ ఏ బిగ్ గర్ల్ నౌ. యు ఆర్ ఏ బిగ్ గర్ల్ నౌ. నువ్వు ఇప్పుడు పెద్ద పాపవి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వయసులో పెద్ద పాపవి, వయసు పెరిగింది నీకు అని కదా. ఇక్కడ బిగ్ అంటే సైజు పెద్దగా ఉన్నావు అని కాదు, వయసులో పెద్దదాని అయ్యావు అని, అంటే ఓల్డర్ అన్న అర్థంలో బిగ్ వాడుతున్నాం. అలాగే ఈ మిగతా బిగ్ అన్న పదాలకు కూడా మీరు చూడండి.